టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు ఈడీకి లేఖ రాశారు. షూటింగ్ కారణంగా రేపు విచారణకు హాజరు కాలేనంటూ ఆయన ఈడీకి రాసిన లేఖలో తెలిపారు. మరో రోజు విచారణకు హాజరవుతారంటూ ఆయన లేఖలో తెలిపారు. సాయి సూర్య డెవలపర్స్ కేసులో మహేష్ బాబుకు ఈడీ నోటీసులు ఇచ్చింది. ఈ కంపెనీలో యాడ్స్ కోసం మహేష్ బాబు మొత్తం 5.9 కోట్ల రూపాయలను తీసుకోగా దాదాపు 3.4 కోట్ల రూపాయలను చెక్ రూపంలోనూ మిగిలినవి నగదు రూపంలో తీసుకున్నట్లు ఆరోపణలు ఉన్నాయి. ఈ ఆరోపణలతో మహేష్ బాబుకు ఈడీ నోటీసులు ఇచ్చింది. గతంలో ఇచ్చిన నోటీసుల్లో రేపు విచారణకు రావాలని తెలిపింది. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు ఈడీకి లేఖ రాశారు. షూటింగ్ కారణంగా రేపు విచారణకు హాజరు కాలేనంటూ ఆయన ఈడీకి రాసిన లేఖలో తెలిపారు. మరో రోజు విచారణకు హాజరవుతారంటూ కూడా ఆయన లేఖలో ప్రస్తావించారు. సాయి సూర్య డెవలపర్స్ కేసు మహేష్ బాబుకు ఈడీ నోటీసులు ఇచ్చింది. ఈ కంపెనీలో యాడ్స్ కోసం మహేష్ బాబు మొత్తం 5.9 కోట్ల రూపాయలను తీసుకోగా దాదాపు 3.4 కోట్ల రూపాయలను చెక్ రూపంలోనూ మిగిలినవి నగదు రూపంలో తీసుకున్నట్లు ఆరోపణలున్నాయి. ఈ ఆరోపణలతో మహేష్ బాబుకు ఈడీ నోటీసులు ఇచ్చింది. గతంలో ఇచ్చిన నోటీసుల్లో రేపు విచారణకు రావాలని తెలిపింది ఈడీ. అయితే ఈ సందర్భంలో మహేష్ బాబు ఈడీకి లేఖ రాశారు. కొంత సమయం కావాలంటూ కూడా కోరారు. ఇక మరింత అప్డేట్స్ అందించేది మా ప్రతినిధి వెంకట్ సిద్ధంగా ఉన్నారు. వెంకట్, ఇటీవల ఫోర్ డేస్ బ్యాక్ ఈడీ ఎవరైతే మహేష్ బాబు ఉన్నాడో అతనికి నోటీసులు ఇవ్వడం జరిగింది. ఈ నెల 28వ తేదీన ఈడీ ఎదుట హాజరు కావాలని కూడా, అంటే సాయి డెవలప్మెంట్ దానికి సంబంధించినటువంటి ఆ కేసులో మహేష్ బాబు తీసుకున్నటువంటి ఏదైతే ఉందో ప్రమోషనల్ కోసం తీసుకున్నటువంటి రెమ్యునరేషన్ సంబంధించి దానిపైన మొత్తం కూడా కొంత ఎంక్వైరీ చేయాల్సిన అవసరం ఉందనేసి కూడా ఆయనకు నోటీసులు కూడా ఇవ్వడం జరిగింది. అయితే దీనికి సంబంధించి మహేష్ బాబు రేపు హాజరు కావాల్సిన అవసరం అయితే ఉంది. కానీ ప్రస్తుతం మహేష్ బాబు షూటింగ్ బిజీగా ఉండటంతో, అందుబాటులో లేకపోవడంతో మహేష్ బాబు మెయిల్ కూడా పెట్టడం జరిగింది. ప్రస్తుతం తను షూటింగ్ లో ఉన్నానని, మరొక డేట్ ఇస్తే అప్పుడు తప్పనిసరిగా రావడానికి ఉంటానని కూడా ఆయన చెప్పడం కూడా జరిగింది. ప్రస్తుతం అయితే మహేష్ బాబు చేసినటువంటి మెయిల్ కి మరి ఇప్పుడు ఈడీ కూడా స్పందించే అవకాశాలు ఉన్నాయి. మరి ఈడీ మహేష్ బాబు ప్రస్తుతం ఇక్కడ అందుబాటులో లేడు కాబట్టి మరో ఒక తేదీ ఇచ్చే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తుంది. మరి ఇప్పుడు ఈడీ ఎదుట హాజరయ్యే ముందు మహేష్ బాబు తను తీసుకున్నటువంటి దానికి సంబంధించినటువంటి ప్రమోషన్ సంబంధించినటువంటి రెమ్యునరేషన్ సంబంధించి అన్ని ప్రూఫ్స్ తో సహా హాజరయ్యే అవకాశాలు ఉన్నట్టుగానే తెలుస్తుంది. మరి ఇప్పుడు మరొకసారి ఈడీ ఏ రోజు డేట్ ఇస్తుందో చూడాలి. మహేష్ బాబుకి కన్వీనియంట్ గా ఉండేది, అంటే ఎప్పుడైతే షూటింగ్ ఉండదో ఆ రోజు హాజరయ్యే విధంగా అతను పర్మిషన్ తీసుకునే అవకాశం ఉన్నట్టుగానే తెలుస్తుంది. బలరాం, అంటే పర్టికులర్ గా ఈ డేట్ నుండి ఈ డేట్ వరకు కొంత వెసులుబాటు నాకు ఉంటుందని ఏమైనా ప్రస్తావించారా లేఖలో? ఎందుకంటే ఈడీ మరోసారి డేట్ ఇచ్చినప్పుడు అప్పుడు కూడా కొంత షూటింగ్ ప్రాబ్లం రావచ్చు. ప్రస్తుతం మహేష్ బాబు షూటింగ్ నేపథ్యంలో ఎక్కడ ఉన్నారు, ఏంటి, దీనికి సంబంధించిన అప్డేట్స్ ఉన్నాయా? ప్రస్తుతం మహేష్ బాబు ఇక లోకల్లోనే ఉండటం జరిగింది. అయితే ఇప్పుడు రాజమౌళి షూటింగ్ మొత్తం కూడా ఇప్పుడు అల్యూమినియం ఫ్యాక్టరీలో జరుగుతున్న పరిస్థితి అయితే ఉంది. అయితే ఈ షూటింగ్ నాన్ స్టాప్ గా జరుగుతున్న పరిస్థితి ఉంది. దాంతో పాటు మళ్ళీ అవుట్డోర్ కూడా వెళ్ళే అవకాశం కూడా ఉంది. దీని ద్వారా ఏంటంటే మహేష్ బాబు తను ప్రస్తుతం ఈ షూటింగ్ టైంలో ఒక డేట్ ఎప్పుడైతే తనకి టైం ఉంటుందో ఆ రోజున వచ్చే అవకాశాలు ఉంటుందని, అయితే తనకి షూటింగ్ కి సంబంధించిన షెడ్యూల్ కి సంబంధించినటువంటిది కూడా మహేష్ బాబు ఈడీకి కూడా చెప్పే అవకాశం ఉంటుంది. ఆ డేట్ ని బట్టి ఫలానా రోజున హాజరమది అని అంటూ కూడా నోటీస్ కూడా మరొకసారి పంపించే అవకాశాలు అయితే ఉన్నాయి. బలరాం, అంటే మహేష్ బాబు లేఖకు ఏమైనా రెస్పాండ్ అయిందా? ప్రస్తుతం అయితే మహేష్ బాబు లేఖ అయితే ఈడీ నుంచి ఎటువంటి సమాధానం రాలేదు. కానీ మహేష్ ఇదైతే సానుకూలంగా వచ్చే అవకాశాలు ఉన్నట్టుగా తెలిసింది. ఎందుకంటే మహేష్ బాబు ఆల్రెడీ సంబంధించి కూడా మొత్తం కూడా చెప్తున్న పరిస్థితి ఉంది కాబట్టి మరొకసారి ఈడీ కూడా డేట్ అయితే ఇచ్చే అవకాశం ఉంది. రైట్, థ్యాంక్ యూ వెంకట్.